నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము పట్టణంలో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలంటూ అధికారులకు ఆదేశం. ఐ లవ్ గుడివాడ పేరుతో స్వచ్ఛ గుడివాడ ఏర్పాటుకు అన్ని కళాశాల యాజమాన్యులు ముందుకు రావాలన్న ఎమ్మెల్యే రాము రక్తదానం చేసిన విద్యార్థులను అభినందిస్తూ అభినందన పత్రాలు అందజేసిన రాము. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కొనగల చారిటబుల్ ట్రస్ట్ రక్తదానంపై అపోహలు విడనాడి యువత రక్తదానం చేయాలని కోరిన సీతయ్య. గుడివాడ పట్టణంలో ప్రధానంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు గాను ఉద్యోగులు సహకరించాలని, ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇకపై ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి అతి కొద్ది రోజుల్లోనే గుడివాడ పట్టణాన్ని వేధిస్తున్న మంచినీటి సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలని శాసనసభ్యులు రాము మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించడం జరిగింది. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు శాసనసభ్యులు రాము మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో ప్రధానంగా అమృత పథకం కింద నిర్మించిన కొత్త పైప్ లైన్ నిర్మాణం ఏ దశలో ఉందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఏ రకంగా పనిచేస్తే బాగుంటుందో ప్రణాళిక సిద్ధం చేసి మంచినీటి సమస్య ప్రజలకు ఏర్పడకుండా చూడాలని అధికారులు సూచించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థపై ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే గుడివాడ పట్టణంలో ఎక్కడికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా కనపడుతున్నాయని, పూర్తి స్థాయిలో రోడ్లు వేయటం లేదా మరమ్మతులు చేయటం అనే అంశంపై దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలియజేశారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచాలని, మురికి నీరు నిల్వ ఉండకుండా కిందకు వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశారు అన్న దానిపై ప్రశ్నించబోనని, ఇకపై మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకొని ద బెస్ట్ గుడివాడ అనిపించుకునేలా అందరం కలిసి పనిచేద్దామంటూ అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మనకి ఇక్కడి నుంచి వీళ్ళు పనిచేయాలి, అక్కడి నుంచి వాళ్ళు పనిచేయాలి, చెప్పండి. మీరు ఇంతకు ముందు చేయలేకపోయారంటే చేయలేదు, అది వేరే సంగతి. అవన్నీ ఉంటాయి, అది ఎందుకు కావలేదు, ఇప్పుడు బాగు చేద్దామని ఉద్దేశంతో ఎందుకు కావలేదు అని అడుగుతున్నాం, కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కాదు. ఓకే, చెప్పండి. ఇంటర్ కనెక్షన్ లేదు, కానీ ఇంటర్ కనెక్షన్ ఇస్తే వాటర్ సరిపోదని ఆయన చెప్తున్నారు. వాటర్ ప్రజలు సరిపోదని ఎక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ పైపులు ఉన్నాయి, ఎక్కడ అనేది కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సాయంత్రంలో వాటర్ ప్రయారిటీ. ప్రతి ఇంటికి ట్యాంకు లేకుండా వాటర్ అనేది నెంబర్ 1 ప్రయారిటీ. మనకి ట్యాంకులు అనేవి కనపడకూడదు, ఇక్కడ వాడాల్సిన అవసరం రాకూడదు. అదే మీరు దాని మీద చేయడానికి ఆ ప్రయత్నం మీద ఉన్నది. హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర సబ్స్టేషన్ పెట్టారు, కరెంటు. అప్పుడు సబ్స్టేషన్ కట్టడానికి మున్సిపాలిటీని స్థలం అడిగితే మేము అప్పుడు డిఈఆడంతా వచ్చి అడిగితే మనం ఏ కండిషన్ మీద ఇచ్చామంటే, మీకు స్థలం ఇస్తాము, సబ్స్టేషన్ కట్టాలి. అక్కడ ఊళ్ళో ఎక్కడ కరెంటు పోయినా హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర కరెంటు పోవడానికి లేదు. ఎక్కడైతే అక్కడ కరెంటు పోతే కనుక ఊళ్ళో వాళ్ళకి మంచినీళ్ళు రావను దానికి ఇష్టపడే వాళ్ళు మన దగ్గర ఓపీఎన్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత సెపరేట్ లైన్ వేశారు హెడ్ వాటర్ వర్క్స్. టౌన్తో సంబంధం లేదు, ఎక్కడ కరెంటు పోయినా అక్కడ కరెంటు పోదు. కానీ ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటంటే, అప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో నాకు తెలిసింది ఏంటంటే, ఆ సెపరేట్ లైన్ ఏదైతే మన హెడ్ వాటర్ వస్తుందో దాంట్లోంచి వేరే వాటికి కూడా కల్పించారు. అది మనకి సెపరేట్ ఉంచకుండా మా అక్కర్లేదు, అక్కడ కట్ చేసుకుని వాళ్ళు వేరే లైన్ కలుపుకోవాలి, మనకి సెపరేట్ ఉండాలి. అప్పుడు ఈ రోజు మనకి కరెంట్ పోకుండా, మనకి ఎప్పుడు కరెంట్ పోయేది కాదు, హెడ్ వాటర్స్ పోయేది కాదు ఊళ్ళో ఎక్కడ పోయినా. ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ కూడా పోతుంది, ఎక్కువ పోతుంది.
దానివల్ల పంపింగ్ అవ్వకపోవడం వల్ల ప్రెషర్స్ రావట్లా. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్పి మనకి ఈ 4,430 వార్డుల మీద మీరు అమృత్ ఇద్దరు ఉన్నారు. అమృత్ ఫేజ్ 1 ఫేజ్ 2. మీ 9 వార్డుల పరిధిలో ఫేజ్ 1లో ఎన్ని ఇంటర్ కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి, ఫేజ్ 2లో ఎన్ని ఇంటర్ కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనం 1 or 2 days చేసేది ఏదో ఉంది, అన్న 4 రోజులు పట్టేది ఏదో అంటే సాయంత్రం కల్లా రిపోర్ట్ తయారు చేసాడు. అవి ప్రయారిటీగా చేసుకుంటా వెళ్ళిపోవాలి. సార్ చెప్పేది అది. ఒక్కొక్కరు మీ వార్డుల పరిధిలో ఎన్ని ఇంటర్ కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయో కదా వాళ్ళు చేయాల్సిన కానీ మీ నోటీసులో ఉన్నాయి కదా. అవును, చేయాల్సిన వాళ్ళు మెయింటైన్ మీరే కదా. మీ ప్రాబ్లమ్స్, మీ ఇష్యూస్ మీ దగ్గరికి కదా వచ్చేది. సో లీకేజ్ మళ్ళీ అధ్యయనం కూడా చేశారు. పైప్ లైన్స్ అయితే వేసి ఉన్నాయి కానీ కనెక్షన్ కానీ చేసింది లేదు. ఆ వేసిన పైప్ లైన్ కెపాసిటీ చాలటల్లా అని చెప్పారు. ఎప్పుడు రెక్టిఫై అవుతుందంటే ఒక 3 or 4 days చేసేస్తామని చెప్పారు. ఆ రోజు శాసనసభ్యులు వెనుగండ్ల రాము పెద్దలుడు పెన్నమనేని ప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శివాజీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గుడివాడలోని వృద్ధాశ్రమాల్లో వృద్ధుల మధ్య కేక్ ను కట్ చేసి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే రాము గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించిన పెన్నమనేని ప్రతాప్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కటారి రాంబాబు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారి పెద్దల్లుడు శ్రీ పెన్నమనేని ప్రతాప్ గారి జన్మదినం సందర్భంగా నాగవరపాడులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన సదుపాయం కలుగజేశాము. అలాగే ఫ్రూట్స్, మిగతా కార్యక్రమాలు సమకూర్చాము. ఆయన ఈ ఎలక్షన్కి గుడివాడకు వచ్చి ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర్వేదాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని వికేఆర్ అండ్ విఆర్ఎండ్బి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేసిన రక్తదాన శిబిరాలను అభినందిస్తూ విద్యార్థులకు రక్తదానం చేసినందుకు గాను సర్టిఫికెట్లను శాసనసభ్యులు వెనుగండ్ల రాము చేతుల మీదుగా అందజేయడం జరిగింది. రక్తదానంపై అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే రాము కోరటం జరిగింది. రాజేంద్ర నగర్ లోని శాసనసభ్యులు రాము నివాసం వద్దకు ఈ రోజు వికేఆర్ విఎన్బి విద్యార్థులతో కలిసి యాజమాన్యం రావటం జరిగింది. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులను శాసనసభ్యులు రాము అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రక్తదానంపై యువత అపోహలు విడనాడాలని, స్వయంగా తానే 36 సార్లు రక్తదానం చేసినట్లుగా ఎమ్మెల్యే వివరించారు. గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు గాను ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా కళాశాల యాజమాన్య విద్యార్థులు ముందుకు రావాలని, ఐ లవ్ గుడివాడ అనే పేరుతో గుడివాడను స్వచ్ఛ గుడివాడగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి నడుద్దామంటూ రాము ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కోదండ రామయ్య మరియు ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు బ్లడ్ డోనర్స్ డే, అంటే ప్రాణాలు కాపాడే రోజు అందరి. అంటే ఇప్పుడు ఇంతమంది యువత వీళ్ళందరూ వికేఆర్ విఎన్బి కాలేజ్ వాళ్ళందరూ దానికి ప్లెడ్జ్ ఇచ్చి మేము బ్లడ్ డోనర్స్ కింద రిజిస్టర్ చేసుకుంటాం అని చెప్పేసి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. దీనికి మేము ప్రత్యేకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి, మనకి బ్లడ్ అనేది మనం నిదానంగా మన దగ్గర డెవలప్ అయిపోతుంది. ఇటు మనం ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు. నేనే సొంతగా కనీసం 35 సార్లు పైగా బ్లడ్ డొనేషన్స్ ఇచ్చున్నా దీంట్లో. సో లెక్కేసుకోలేదు, చాలాసార్లు అయితే ఇంకా ఇచ్చాను. అందుకని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా, ఎంతోమంది బ్లడ్ దొరక్క ప్రాణాలు కోల్పోవాలి చాలామంది ఉంటారు అవసరమైనప్పుడు. సో ప్రాణదానం చేద్దాం ప్రతి ఒక్కరూ. మీరంతా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి
దీంట్లో ఈ బ్లడ్ డొనేషన్కి రిజిస్టర్ చేసుకోండి. అవసరమైనప్పుడు ఎవరికైనా కానీ బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా ఎన్ఎస్ఎస్ వారి ద్వారా జరిగిందని చెప్పేసి విన్నాను. దీంట్లో వాళ్ళకి ముందుగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడివాడకి చాలా ప్లాన్స్ ఉన్నాయి. మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఎన్నో రోజుల నుంచి మనకి గుడివాడ రోడ్లు వేయటము ఇవన్నీ అయితే కనుక ప్రభుత్వం బాధ్యత చేస్తుంది. కానీ మినిమం అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా అన్ని కాలేజీల వాళ్ళకి వారందరికీ నేను ఆహ్వానం పంపుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి గుడివాడ క్లీన్ గుడివాడ మనం చేసుకుందాం, దానికి సహకరించండి. దీని కాన్సెప్ట్ ఐ లవ్ గుడివాడ అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకెళ్దాం అనుకుంటున్నాం. గుడివాడ మనందరిది. దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనకుంది. మన ప్రతిదీ ప్రభుత్వమే చేయాలనేది కాకుండా మనం కూడా ప్రభుత్వంతో పని చేయించుకుంటా, అలాగే మనం కూడా మన చేతనైంది మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోదాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ గుంటలు, ఏది పడితే దుమ్ము ధూళి దీంతో నిండిపోయిన ఊరిని ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తే గుడివాడ మాది, మా గుడివాడ ఇది అని చెప్పేసి ప్రపంచానికి నేను ప్రజెంట్ చేయగలుగుతాను. అందరూ దయచేసి మీరు తప్పకుండా రండి. మీకు అందరికీ ఇది ఆహ్వానం కలుగుతాను. ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. గుడివాడను శుభ్రమైన ఊరి కింద చక్కగా నీట్గా ఉండేటట్టుగా తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ. గుడివాడ పుర ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దాసరథి. నేను గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున మా ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ విద్యార్థుల తరఫున ప్రథమంగా మన ఎమ్మెల్యే శ్రీ వెనుగండ్ల రాము గారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వికేఆర్ బ్లడ్ డోనార్ సెల్, వేములపల్లి కోదండరామయ్య బ్లడ్ డోనార్ సెల్ అనేటువంటిది మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ వేములపల్లి కోదండరామయ్య గారి పేరున మేము మొదలుపెట్టాము. ఇది చాలా అనతికాలంలోనే మేము ఒక 50 మందికి మా విద్యార్థులు అత్యవసర సమయాలలో, ముఖ్యంగా ఆపరేషన్స్ అలాగే యాక్సిడెంట్ కేసెస్లో గుడివాడ పరిసర ప్రాంతాల్లో 100 నుండి 120 కిలోమీటర్ల లోపు కూడా మా విద్యార్థులు ఏ సమయంలోనే సరే, రేయింపగల అనకుండా ఏ సమయంలో సరే వెళ్ళి అవసరమైనటువంటి వాళ్ళకి రక్తాన్ని దానం చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే దీనికి అనుక్షణం కూడా మాకు ప్రోత్సహిస్తున్నటువంటిది మా యొక్క డైరెక్టర్ గారు, అకాడమిక్ డీన్ గారు అయినటువంటి బోళ్ళ కళ్యాణ్ కుమార్ గారు, అలాగే ఎన్ఎస్ఎస్ తరఫున శ్రీ దిలీప్ గారు, అలాగే ధనుంజయ్ గారు, నరేంద్ర గారు, మేమందరం కూడా కలిసి మా మేనేజ్మెంట్ సహకారంతో మా విద్యార్థులందరూ కూడా గుడివాడ పుర ప్రజలకి ఏ సమయంలో అయినా సరే ఎవరికైనా బ్లడ్ కావాలంటే కనుక వికేఆర్ బ్లడ్ డోనార్ సెల్, మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ల్యాబొరేటరీకి వెళ్ళినా, ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళినా, ప్రాథమిక వైద్యశాలలకు వెళ్ళినా, ఎక్కడైనా సరే మీకు ఈ వికేఆర్ బ్లడ్ డోనార్ సెల్ అనేటువంటిది మా యొక్క ఈ లోగో, ఎంబ్లము, దాని మీద కాంటాక్ట్ నెంబర్స్ కనపడతాయండి. ఎనీ టైం మీరు తప్పకుండా ఆ నెంబర్స్కి కాల్ చేస్తే కనుక మేము మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులని పంపించడమే కాకుండా మీది దూరాభారమైనటువంటి ప్రదేశం అయితే కనుక, అంటే 150 కిలోమీటర్ల అవతల ఉన్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాకున్నటువంటి పరిచయాల ద్వారా మేము కాంటాక్ట్ చేసి తప్పకుండా మిమ్మల్ని ఆ బ్లడ్ ఇచ్చి సరైన సకాలం సమయంలో మిమ్మల్ని ఆదుకోవడం అనేటువంటి జరుగుతుంది. మా విద్యార్థులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యతో పాటుగా మా కళాశాలలో ఇలాంటి మానవతా విలువలు కూడినటువంటివి కూడా మేము నేర్పించడం జరుగుతుంది. అలాగే ఎన్ఎస్ఎస్లో మరి స్వచ్ఛ భారత్ కానివ్వండి, సే నో టు ప్లాస్టిక్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాగా 14 రకాలైనటువంటి మరి విశ్వవిద్యాలయం నిర్దేశించినటువంటి కార్యక్రమాలు మేము చేపరుస్తూ ఉన్నాము. అలాగే ఈ సందర్భంగా మేము పుర ప్రజలందరం కూడా మేము కోరుకునేటువంటిది ఏమిటంటే, మీరందరూ కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొనగల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొనగల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సతయ్య మీడియాతో మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు విడనాడి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, రక్తదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారం అవుతామని సతయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ రామకృష్ణ, తిరువీధి శ్రీరాములు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రోజు. ఈ ప్రపంచ రక్త దినోత్సవం రోజున మరి నేను ఎన్నో రోజుల నుంచి బ్లడ్కు
బ్లడ్ డోనర్గా నిర్వహించి నా ద్వారా కొంతమంది పేర్లు నాకు సేకరించి వారి ద్వారా ఎంతోమందికి పంపిస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ఇది. అలాగే వారి ద్వారా ఈ ప్రపంచ రక్తదాన రోజున బ్లడ్ క్యాంప్ పెడదామని ఉద్దేశం చేత ఏర్పాటు చేశాము. మా నెంబర్ కొంతమంది వచ్చారు. అలాగే రామకృష్ణ గారు రమ్మనండి. రామకృష్ణ గారు వాళ్ళు కూడా ఒకరిన గురించి తీసుకొచ్చారు వారు. అలాగే ఈ రక్తదానం అంటే చాలామందికి ఏంటంటే రక్తదానం అవసరం వచ్చినప్పుడు మరి హాస్పిటల్ రాగానే పేషెంట్ కానీ డెలివరీ కానీ లేకపోతే ఎవరైనా యాక్సిడెంట్ పెట్టిపోయినప్పుడు కానీ కావాల్సి వస్తుంది. ఈ కావాల్సి వచ్చినప్పుడు నెగిటివ్లు పాజిటివ్లు ఉంటాయి. ఈ నెగిటివ్లు అనేవి తొందరగా దొరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బయట బ్లడ్ బ్యాంకులు కూడా ఉంటే కొనుక్కోవచ్చు, ఒకసారి అవి కూడా దొరకవు అక్కడ. అలాంటిది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వెనకాల పేషెంట్ వెనకాల తండ్రి అన్నయ్యో లేకపోతే బావ ఎవరు వయసులో ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎవరంటే వాళ్ళ భయం. ఇచ్చిన తర్వాత పని చేయలేమో, నీరసం వచ్చేస్తుందేమో, జ్వరం వచ్చేస్తుందేమో అని భయం. ఆ భయాలు ఏవి లేకుండా ఉండాలంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాడ్లు ఇవ్వాలి. యాడ్లు ఇస్తే చాలా మందికి అవగాహన వస్తుంది. అవగాహన లేక ఎవరు ఇస్తారని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా దగ్గరికి ఈ మధ్యన ఒక యాక్సిడెంట్ అయింది, బాగా రక్తం పోయింది, అతనికి ఆపరేషన్ చేయాలి కావాలన్నారు. అతను నెగిటివ్ దొరక 2 రోజులు అయిన తర్వాత ఎవరో నా దగ్గర చెప్తే నా దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళు 35 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, అన్నయ్య ఒకడు బావ ఒకడు. మీరు ఇవ్వచ్చు కదంటే అమ్మో మాకు భయం అండి, నేను డ్యూటీకి వెళ్తానండి, నేను షాపులో ఉంటానండి, నేను పని చేయలేము అని చెప్పి అన్నారు. ఒకప్పుడు నేను ఇచ్చిన కూడా నాకు భయంగా ఉండేది. అలా లేకుండా నేను చేశాను. ఎందుకంటే మరి ఆ భయం లేకుండా ఉండదు. మీరు ఇవ్వచ్చు, మీకేం అవ్వదు, మీరు ఇచ్చిన తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, బండేసుకొచ్చేయచ్చు, 50 కేజీల మూట కూడా భోజనం వేసుకొచ్చేయచ్చు. అలాంటి ఏం అనుకోవద్దంటే కొంతమంది చెప్తే ఎన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇని ఇచ్చి బాగానే ఉందండి తప్ప మీ ఎవరికి కావాలని ఇస్తామండి అని పేర్లు ఇచ్చిన కూడా ఉన్నారు. కొంతమంది వినరు, అయినా కూడా వినరు. అయితే ఎవరో వచ్చి చూస్తుంటారు, ఎవరు మీరు ఇస్తే ఇవ్వడం లేదండి, మేము ఇవ్వలేమండి అంటారు. సరే మా దగ్గర ఆర్థిక సమస్య కాదు, ప్రాణం కాపాడాలి మనం అని ఎవరైనా ఉన్నారో అని చెప్పి చేసి మేము పంపిస్తూ ఉంటాం. మా దగ్గర లేకపోతే గ్రూపులు పెట్టి ఎవరో ద్వారా కానీ ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే చిరంజీవి ఫ్యాన్స్ ఉంది. అలాగే వాళ్ళకు కూడా ఫోన్ చేసి నవోదయ శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. నాకు ఒకప్పుడు కూడా ఈ ప్రయాణం రావడానికి కూడా మరి కారణం ఏంటి అని అంటే నేను 15 సంవత్సరాల క్రితం నా భార్యకి పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమంటే బీపాటు రక్తం కావాలండి, తక్కువగా ఉందన్నారు. బీపాటు రక్తం అంటే మా అబ్బాయి ఏముందంటే మా అబ్బాయి 15 సంవత్సరాల వయసు చాలదన్నారు. సరే నేను ఇద్దామంటే నాకు వాటిలో ఉంది, వాటిలో పని చేసుకోవాలి, నాకు భయం వేసింది. సరే నాకు మీరేంటని అడిగితే నాది చూశారు, బీపాటు కొన్ని ఇవ్వచ్చండి అన్నారు. నేను ఏమంటే నాకు మన నీరసమత్తుని వ్యాపారం చేసుకోవాలని చెప్పి అన్నాను. నేను దాటగా నవ్వాడు. ఏంటంటే నవ్వుతారు అలాగ ఉందంటే కాదండి, మీరు అవగాహన లేదు, మీరు అట్లా అంటున్నారు, మీ పని మీరు నిర్వహణ చేసుకోవచ్చు, మీకే ఇబ్బంది లేదు, దానికి నేను హామీ అన్నారు. ఆ రోజు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా పని నేను చేసుకుని ఏం ఆగలేదు. అప్పుడు బాగా ఉంది కదా ఇది, మనం ఎవరికైనా సాయం చేస్తే పోతుంది ప్రతిసారి కూడా సంవత్సరానికి 4 సార్లు ఇస్తుంటే వచ్చాను. నేను 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇస్తూనే ఉన్నాను. నేను తర్వాత మా ఇంట్లో నా భార్య, మా అబ్బాయి, మా మనవడు కూడా ఇచ్చాడు. మా మనవడు, మా మనవరాలు, మా కోళ్ళు, మా చిన్నమ్మాయి, మా చెల్లెలు, మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే మేము 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయిపోయిందని మానేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరి కోసం చూడకుండా మీరు మరి రక్తదానం చేత బ్రతుకున్న ఇంకా రక్తదానం, చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తే మీకు ఏ పాపం చేసినా కూడా మీరు సొంతానికి వెళ్ళి కూడా ఉన్న అవకాశం ఉన్నాయి. ఇవన్నీ డబ్బుగా ఖర్చు లేకుండా చేయడం సందర్భంగా మా ట్రస్ట్లో ద్వారా కానీ యువత గుడివారలో కానీ భారతదేశంలో ఎవరైనా సరే రక్తదాత మరికి హృదయపూర్వక శుభాకాంక్షలు పాదమని తెలుసుకుంటూ అని సెలవు తీసుకుంటాం. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్. బ్రతుకున్నప్పుడు రక్తదానం చెయ్యి, చనిపోయే ముందు నేత్రదానం చెయ్యని అలాంటి ఆశయంతో మన సీతయ్య గారు అటు రక్తదాన శిబిరాలు, ఇటు నేత్రదానాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కార్ల్ అండ్ స్టెయినర్ అనే ఆయన AOB అనే బ్లడ్ గ్రూప్ని అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి పొందిన ఆయన పుట్టినరోజు ఇవాళ 1868 జూన్ 14న ఆయన పుట్టారు. ఆయన గుర్తుగా మనకి ఈ ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుతూ ఉన్నాం అన్నమాట. ఒక రక్తదాత అంటే అతను ఒక హీరో, ఒక ప్రాణాన్ని నిలబెట్టే వ్యక్తి అనమాట రక్తదాత. అలాంటి రక్తదాతల ఇక్కడ ఉన్నారు. రామకృష్ణ 63 సార్లు ఇచ్చారు. ఈయన
ఫ్యామిలీ బ్లడ్ డోనర్ సీతయ్య గారు. అలా మనకి ఇక్కడ శ్రీనివాస్ గారు, భవీరి శంకర్నాథ్ గారు, ఇట్లా మహానుభావులు చాలామంది ఉన్నారు, మన కృష్ణార్జునరావు గారు, అలాగనమాట. అలా ఈ రక్తదాన దినోత్సవాన్ని ఇవాళ ఇక్కడ ప్రాక్టికల్గా రక్త దానం చేస్తూ చేయడం చాలా ముదావహమైనట్టు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన గుడివాడపట్న కొనకల సీతారావు ఆధ్వర్యంలో, అలాగే గుడివాడపట్నం ఆర్కేఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడపట్నంలో యువతచే రక్తం గురించి అవగాహన తెలియజేస్తూ, రక్తం వల్ల మనకి ఏ విధంగా సహాయపడుతుందో అని తెలియజేస్తూ ఈరోజు దగ్గర ఒక 50 మందితో రక్తదానం చేయించడం జరిగింది. ఇంత మహత్తరమైన కార్యక్రమం ఇచ్చేసిన గుడివాడపట్నంలో ఉన్న అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం అన్నదానం చేస్తే ఆకలి తీరుస్తుంది, విద్యాదానం చేస్తే మన జీవితాన్ని ఇస్తుంది, మరి రక్తదానం చేస్తే మన ప్రాణాలు కాపాడినట్టు. దయచేసి రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. లేనిపోయిన అపోహలు పెట్టుకొని, ఎందుకంటే నేను ఇప్పటికి దగ్గరగా 63 సార్లు నేను రక్తదానం చేసి ఇంత యాక్టివ్గా ఉన్నాను అంటే కేవలం నా పాత రక్తం పోయి కొత్త రక్త కణాలు వచ్చి ఇంత యాక్టివ్గా ఉంటున్నాను. దయచేసి లేనిపోయిన అపోహలు ఏం పెట్టుకోకుండా మన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఎవరైనా సరే రక్తదానం చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఆలోచన. ఎందుకంటే మన గుడివాడ పట్టణంలో రక్తం లేకుండా చనిపోయేవాడిని ఎవరు ఉండకూడదని ఆలోచన. రక్తదానం చేయాలి, అందరూ బాగుండాలి నా కోరిక. ఇది కేవలం చాలామంది సినీ నటుల్లో దానికి దీనికి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. మరి మా అభిమాన నటుడు చిరంజీవి గారు రక్తదానం చేయండి ప్రాణదాత కానీ ఎన్నో యాడ్లు ఇచ్చి ఎంతోమంది రక్తదానం చేసిన మహానత వ్యక్తి. మరి చాలామంది సినీ నటులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా రక్తం గురించి అవగాహన నేర్పి ప్రతి అభిమాన నటులు కూడా రక్తం ఇవ్వాల్సిందిగా జనాలకు వివరిస్తే రక్తం చాలా అందుతుందని ఆలోచన. దయచేసి రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. జై హింద్. నా పేరు డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ గుడివాడ. ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ డే, వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కొనికళ్ళ సీతయ్య గారు, అలాగే ఆర్కే సంస్థ వారు, మానవ సేవ మాధవ సేవ వారిచే, అలాగే మన బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేషన్ క్యాంపు జరపబడుతున్నదండి. ఈ మొత్తం ఈరోజు ఒక 15 వరకు యూనిట్స్ కలెక్ట్ అవుతాయని మేము అంచనా వేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ మొత్తం 15 మంది వరకు ఉన్నారు. సో బ్లడ్ డొనేషన్ ఈరోజు జూన్ 14నే ఎందుకు పెట్టామంటే, ఇది మొత్తం ఫౌండేషన్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ కార్ల్ ల్యాండ్స్టైనర్ అనే ఆయన ప్రారంభించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ డేగా గుర్తించి చేయడం జరుగుతోంది. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ అనేది అందరికీ ఇప్పటి వరకు బాగా అవేర్నెస్ కూడా వచ్చేసింది. ఎందుకంటే మనకి ప్రాణాపాయ స్థితిలో మనిషి ప్రాణాన్ని నిలిపేది ఈ యొక్క రక్తమే. కాబట్టి అందరూ రక్తదానం చేస్తే మనము చాలామంది ప్రాణాలు రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి అందరూ వేరే అపోహలు, అంటే బ్లడ్ ఇవ్వటం వల్ల నీరసం వస్తుందేమో, చాలా అనారోగ్య పాలవుతామేమో అనేటి అపోహలకు పోకుండా, ఇది ఆరోగ్యం, మనకి బ్లడ్ ఇవ్వటం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కూడా. ఎందుకంటే ఈ క్యాన్సర్స్ అన్నిటికీ మనం దూరం అవుతాం. అన్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, లంగ్ క్యాన్సర్స్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ, ఈ క్యాన్సర్స్ అన్నీ ఇలా ఎక్కువ సార్లు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ లో రిస్క్ అనమాట. సో అందుకని మనకి ఒకళ్ళ ప్రాణం కాపాడటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా ఇది చాలా మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు బ్లడ్ ఇవ్వటం వలన నీరసపడిపోతామని కానీ అనే అపోహల నుంచి మీరు బయటపడి, మీరు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్కి ముందుకు వస్తే మనం అంతమంది ప్రాణాలు రక్షించిన వాళ్ళం అవుతాము. సో ఇవాళ థీమ్ కూడా ఏంటంటే, ఈ 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది వాళ్ళకి బ్లడ్ డొనేషన్ డే స్టార్ట్ అయ్యి. సో దాని సందర్భంగా ఒక థీమ్ కూడా ఒకటి పెట్టారు. ఏంటంటే, మనం ఇంతమంది దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్నప్పుడు మనం అందరికీ ఈ రోజున థ్యాంక్స్ చెప్పడం, గివింగ్ థ్యాంక్స్ టు దెమ్ అన్నమాట. అలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే ఇంకా మనకి దాన్ని ఉత్సాహపరిచి దాన్ని ఎంకరేజ్ చేసినట్టుగాను, ఇంకా ముందుకొచ్చి ఎక్కువ మంది ప్రాణాన్ని నిలిపే విధంగా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తారని ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కూడాను. సో అందుకని మనం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ, అంటే దానికి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎవరైతే బ్లడ్ ఇవ్వకూడదంటే, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేడీస్ అయితే 12 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, జెంట్స్ అయితే 13 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే ఏదైనా వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరము,
అలాంటి రోగాలు కానీ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇవ్వటానికి అనర్హులు. అలాగే టాటూలు అవి వేయించుకుంటారు, అలా గనక పచ్చబొట్లు అంటాం కదా, సో అవి వేయించుకున్న వాళ్ళు 6 నెలల వరకు కూడా బ్లడ్ డొనేషన్కి అనర్హులు. కాబట్టి సో దయచేసి అందరూ ఇప్పుడు ఫ్యాషన్ అని వేసుకుంటూ ఉన్నారు. మనకి ఎప్పుడు ఎవరికి సహాయం చేయాల్సి వస్తుందో, ఏ బ్లడ్ గ్రూప్ మనకి ఇవ్వాల్సి వస్తామో కాబట్టి మనం వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉంటే ఎప్పుడైనా అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం వెంటనే మన బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రాణాలతో కాపాడగలుగుతాం. కాబట్టి సో మీరందరూ మన ఈ ఫ్యాషన్ అని ఆ పచ్చబొట్లు అవి వేయించుకోకుండా ఉంటే మనం ఎప్పుడు అంటే అప్పుడు ఇవ్వటానికి వీలుగా ఉంటాం అనమాట. లేదా అది వేయించుకున్నాం కాబట్టి 6 నెలల వరకు ఆగాల్సి వస్తుంది. సో అందుకని కాబట్టి ఈరోజు ఎంపీ బాలశౌరి సహకారంతో సిఎస్ఆర్ నుండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గతంలో లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు అందజేయడం జరిగింది. ఈ రోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ ప్రకాష్ దాస్ మరియు సురేష్ నాయుడు ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకొని గతంలో ఇచ్చిన పరికరాలను పరిశీలించి నూతనంగా ప్రభుత్వ హాస్పిటల్ కు కావాల్సిన అవసరాలను ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రాదేవి సిటీ స్కాన్ అవసరం అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లగా తప్పకుండా ఎంపీ బాలశౌరి గారి దృష్టికి తీసుకువెళ్లిన త్వరలోనే గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు సిటీ స్కాన్ అందించే ఏర్పాట్లు చేస్తానని పవర్ ఫైనాన్స్ సిబ్బంది తెలియజేశారు. ఎంపీ బాలశౌరి గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు మనకి హాస్పిటల్కి కొన్ని ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగినది. అవి చాలా పేషెంట్స్కి ఉపయోగపడేవి. మల్టీపారామోటర్స్, అలా డీఫిబ్రిలేటర్స్, ఇట్లా కొన్ని స్టెరిలైజర్స్, అలాగే ఫ్రిడ్జ్, ఇట్లాంటి కొన్ని ఉపయోగకరమైన మనకి ఇచ్చారు. అవన్నీ మనం చాలా బాగా ఉపయోగిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ముందు డొనేట్ చేసినందుకు. అలాగే ఇప్పుడు కూడా లాస్ట్లో సిటీ స్కాన్ అనేది లేక సిటీ బ్రెయిన్ కోసమని మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థకి పంపించడం విజయవాడ జరుగుతోంది. అలాగే మచిలీపట్నం కూడా పంపించడం జరుగుతోంది. ఆ విషయం గురించి లాస్ట్ వచ్చినప్పుడు సార్కి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకి ఇక్కడ సిటీ ఇస్తామని అన్నారండి. సో అప్పుడు దానికి ఇంతకుముందు విజిటింగ్కి వచ్చినప్పుడు సిటీ పెట్టడానికి మనకి రూమ్స్ కూడా ఎక్కడ అనేది మమ్మల్ని అడిగారు. సో ఆ రూమ్స్ కూడా మనం అలాట్ చేసి చూపించడం కూడా జరిగింది. సో ఇప్పుడు సారు యొక్క సహకారంతో మీరందరూ మా హాస్పిటల్కి కూడా సిటీ స్కాన్ మెషిన్ ఇస్తే ఎక్కడన్నా చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఉపయోగం పొందుతారని, పేషెంట్స్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు మీ విజిట్లో దాంతో పాటుగా ఇంకేదన్నా కూడా మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలిగితే ఇంకా అవి కూడా మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సిఎస్ఆర్ కింద మాది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది భారత ప్రభుత్వానికి సంస్థ, ఇది ఢిల్లీలో ఉంటుంది మాది. దానికి సిఎస్ఆర్ నిధుల కింద మనం ఈ హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి మెడికల్ ఎక్విప్మెంట్స్, కొన్ని ఇంటర్వెన్షన్స్ ఎక్కడైతే అది వీళ్ళకి అవసరమో అది మన బాలశౌరి గారి ద్వారా ఇవి ఇప్పించాం అనమాట. సో బాలశౌరి గారు ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్. సో ఆయన వచ్చి అడిగారు, మాకు ఇలాగా మచిలీపట్నం ఏరియాలో హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి మీరు మెడికల్గా మీరు ఏమైనా ఎక్విప్మెంట్స్ ఇవ్వగలరంటే మేము దానికి అరౌండ్ ఎంతమంది 5.2 crores మేము శాంక్షన్ చేస్తాం. అది ఆల్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, మచిలీపట్నం. సో ఐ థింక్ మేము అంతా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇది ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నా, ఎక్విప్మెంట్స్ ఇచ్చారా లేదా అనేది చూడటానికి మేము ఇక్కడికి వచ్చాం. అది నీడ్ ఉంటే కనుక ఎలాగ బాలశౌరి గారు మళ్ళీ ఆయన ఇస్ కమ్ బ్యాక్ టు పవర్. సో ఎనీ ఫర్దర్ రిక్వైర్మెంట్ మేము డెఫినెట్గా. ఈ సిటీ స్కాన్ మీకు హాస్పిటల్లో చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి మీరు మన బాలశౌరి గారితో ఒకసారి మీరు మాట్లాడి, ఈ ఏరియా హాస్పిటల్కి మాకు ఎక్కడ సిటీ స్కాన్ లేదని విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు పిఎఫ్సిని మీరు రిక్వెస్ట్ చేసి మీరు ఈ సిటీ స్కాన్ కూడా మాకు అందించండి, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చారు కాబట్టి అది కూడా మాకు ఉపయోగం ఉంటుంది. తప్పకుండా ప్రపోజల్ పెడితే మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. అది ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు గుడివాడ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్యధిక సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడిన ప్రముఖ వ్యాపారవేత్త కనగల్ల బాలమురళీకృష్ణను మరియు సాయిన కృష్ణారావును ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ డోనర్స్ కృష్ణారావులు మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడాలని కోరటం జరిగింది. గుడివాడ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడి తరఫున బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా నన్ను ఇవాళ వాకర్స్ క్లబ్ వాళ్ళకి సన్మానించడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే
ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మనిషికి వాళ్ళ గుండె పోతే ఆర్టిఫిషియల్ గుండె వచ్చేసింది, ప్లస్ ఏ పార్ట్ పోయినా నాకు ఆర్టిఫిషియల్ వచ్చింది. ఒక్క బ్లడ్ ఒక్కదానికి ఆర్టిఫిషియల్ అనేది లేదు, ప్రత్యామ్నాయంగా లేదు. బ్లడ్ని మనిషి నుండే తీసుకోవాలి తప్ప వేరే రకంగా లేదు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ బ్లడ్ డొనేట్ చేయడానికి అందరికీ అన్ని విధాలుగా సహాయపడాలని కోరుకుంటున్నాను. గుడివాడ వాటర్స్ అసోసియేషన్ మళ్ళీ ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు అందరూ నన్ను బాలమురళి గారిని గుర్తించుకొని ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఇద్దరిని మీరు పెద్ద మనసుతో సన్మానించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. పట్టణంలో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలంటూ అధికారులకు ఆదేశం. ఐ లవ్ గుడివాడ పేరుతో స్వచ్ఛ గుడివాడ ఏర్పాటుకు అన్ని కళాశాల యాజమాన్యులు ముందుకు రావాలన్న ఎమ్మెల్యే రాము. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందిస్తూ అభినందన పత్రాలు అందజేసిన రాము. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కొనగల్ల చారిటబుల్ ట్రస్ట్. రక్తదానంపై అపోహలు విడనాడి యువత రక్తదానం చేయాలని కోరిన సీతయ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.